ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఆమెన్. హల్లెలూయా. అపొస్తలుడైన పేతురు గారు దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధులైన వారు విధేయులగుటకును, క్రీస్తు రక్తము వలన కడుగబడిన వారికిని, క్రీస్తు రక్తము ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, రక్షణ పొందిన వారికి వ్రాయబడిన సంగతులు పురుషులైన వారికి తెలియజేయుచున్నారు. స్త్రీని ప్రేమించి వివాహము చేసుకొని కాపురము ఏ విధముగా చేయాలి అనే విషయములు పేతురు గారు వాక్యం ద్వారా మనకు తెలియజేయుచున్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తన తల్లిదండ్రులను విడిచి భర్తను నమ్ముకొని వివాహము చేసుకుని భర్తతో కాపురము చేయుచున్న స్త్రీ ఎంతటి త్యాగమూర్తి! తన తల్లిదండ్రులను, బంధువులను, రక్త సంబంధీకులను వదిలి భర్తతో కలిసి ఇహ సంబంధమైన ఆనందాన్ని, శారీరక ఆనందాన్ని అందిస్తున్న స్త్రీని ఎంత మాత్రము చులకనగా చూడకూడదు. స్త్రీని గౌరవించాలి. సాటి అయిన సహాయము అందిస్తూ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ భర్తకు సహకారిగా ఉన్న స్త్రీని ఎంత మాత్రము అవమానపరచకూడదు. ప్రియ సహోదర సహోదరి, అపోస్తుడైన పేతురు గారు వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు, స్త్రీలు జీవమును కృపావరములను కలిగి ఉంటారని. వాక్యం ద్వారా పేతురు గారు తెలియజేయుచున్నారు. జీవమును కృపావరములు కలిగి ఉన్న భార్యను పొందుకొనుట ఎంత ధన్యత! మనతో పాలివారై ఉన్నారు అంటే ఎంత మేలు, ఎంత మనోహరము! ప్రియ సహోదర, చీటికి మాటికి స్త్రీని విసుక్కొని కోపపడినప్పుడు స్త్రీ హృదయం గాయపడుతుంది, అవమానపడుతుంది, విసుగుదల చెందుతుంది. చివరకు జీవితము మీద ఆశపోతుంది. జీవించాలనే మనసు వారికి ఉండదు. ప్రియ సహోదరులారా, మీ భార్యలను ప్రేమతో చూడండి, ఆప్యాయతగా పలకరించండి. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. దేవునిపై భారము వేసి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పక మన సమస్యలన్నిటి నుండి విడుదల చేయుదురు. ప్రియ సహోదర సహోదరి, ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యమును ధ్యానించండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. వార్తలు వింటుంటే హృదయ విదారకమైన ఘోరమైన సంగతులు జరుగుచున్నవి. భార్యను భర్త హత్య చేయడం ఎంత దుర్మార్గత! మానవుడిలో జంతు స్వభావము వచ్చిందంటే అది అపవాది యొక్క ఆలోచన. చెడు ఆలోచనలు మనిషిని పతనానికి దారితీస్తుంది. మనిషిలో క్షమాగుణము లేనప్పుడు ఎంతటి ఘోరము చేయడానికైనా మనిషి సిద్ధపడతాడు. మనిషి మృగంలా మారతాడు. కావున ప్రియమైన దైవ సేవకులారా, అనేక మందిని విరివిగా సువార్థికులను తయారు చేసి వాక్యము అందని ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో దేవుని వాక్యము వినిపించాలి. లోకంలో పాపము విస్తరించిపోయింది. ప్రతి మనిషికి క్షమించే మనసు రావాలి. ప్రతి కఠిన హృదయం జాలిగల హృదయం మారాలి. అంటే వీధి వీధికి సువార్త చాటి చెప్పాలి. యేసయ్య సిలువలో చూపించిన క్షమాగుణమును ప్రతి ఒక్కరూ కలిగి ఉంటే అల్లర్లు రావు, గొడవలు రావు, కక్షలు పెరగవు, మారణాయుధాలు తయారవ్వవు, మనిషికి మరణ శిక్షలు ఉండవు. ప్రతి ఒక్కరికి యేసయ్య మార్గము, సత్య మార్గము, జీవ మార్గము, మోక్ష మార్గమని, శాంతి మార్గమని చాటి చెప్పాలి. స్త్రీ ఎక్కువ బలహీనమైనది అని పురుషుడు అర్థం చేసుకోవాలి. భార్యను గౌరవించాలి. పురుషుడు జ్ఞానము కలిగి ఉండాలి, జ్ఞానవంతుడై ఉండాలి. పురుషుని ప్రార్థనకు అభ్యంతరము లేకుండా జ్ఞానము కలిగి స్త్రీతో కాపురం చేయాలి. ప్రతి క్రైస్తవుడు ఒక సువార్థికుడుగా మారాలి. క్షమించే మనస్సు లేకపోవటం వలన యుద్ధములు జరుగుతున్నవి. ప్రియ సహోదర సహోదరి, ప్రతి చోట, ప్రతి ప్రాంతానికి సువార్త అందించుదాం. ప్రతి ఒక్కరూ క్షమించే మనసు కలిగి ఉంటే శాంతి రాజ్యంగా, శాంతి దేశంగా, శాంతి ప్రపంచంగా మారుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.